మన జీవితాలను సుసంపన్నం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం ఉంటుంది. దట్ ఈస్ ప్రోయాక్టివ్ థింకింగ్. ప్రోయాక్టివ్ థింకింగ్ అంటే మన బలహీనతల మీద కాకుండా మన బలాలు, మన నైపుణ్యాల మీద మనం దృష్టి పెట్టడం, మన సామర్థ్యాల మీద మనం దృష్టి పెట్టడం. మీరు జాగ్రత్తగా గమనించండి, విజయం సాధిస్తున్న వాళ్ళు నిరంతరం ఎందుకు విజయం సాధిస్తున్నారు? ఓడిపోతున్న వాళ్ళు ఎందుకు నిరంతరం ఓడిపోతూ ఉన్నారు? అంటే ఇక్కడ విజయం సాధిస్తున్న వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బలాల మీదే ఉంటుంది, బలహీనత మీద కాదు, వాళ్ళ సామర్థ్యాల మీదే ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రొయాక్టివ్ థింకింగ్లో ప్రధానంగా మన బలం ఏమిటి, ఏ రంగంలో మనం రాణించగలం, మన సామర్థ్యాలు ఏమిటి, ఖచ్చితంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడైతే మన బలహీనత తెలిసిందో, ఇంకో ముఖ్య విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మన కోసం మనం బ్రతకాలి, మన గురించి మనం బ్రతకాలి, ఇతరుల కోసం కాదు. ఇతరులు ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నమే చేస్తారు. సో ప్రొయాక్టివ్ థింకింగ్ అంటే ఏంటంటే, మన గురించి మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడు 100% ఎవరిని మనం సంతృప్తి పరచలేమండి. మన ఇంట్లో వాళ్ళే మనం సంతృప్తి పరచలేము. ఎట్లా సాధ్యమవుతుంది? ఎదుటివారి కోసం పనిచేయడం కోసం కాదు, మన గురించి మనం పనిచేయాలి. మన సామర్థ్యాలు ఏమిటో మనకు తెలుసు, మనకు తెలియాలి కూడా. సో ఇతరుల గురించి కాకుండా మన గురించి మనం బ్రతకాలి. సో ప్రొయాక్టివ్ థింకింగ్లో అతి ముఖ్యమైనటువంటి అంశం అది. సో ఎప్పుడైతే ఇతరుల గురించి బ్రతకడం మనం ప్రారంభిస్తాం, నిరంతరం మనం మాస్క్ వేసుకోవాలి, ఒక ముసుగు వేసుకోవాలి, నిరంతరం ముసుగుని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది ఇంకా కష్టమైనటువంటి పని. సో ఇక్కడ